హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలం. ఈ వీడియోలో మనము సిఎస్సికి సంబంధించిన ఏదైతే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉందో, సిఎస్సి సబ్జెక్ట్ అని చెప్తున్నానని చెప్పి సిఎస్సి వాళ్ళకి సంబంధించిందే అని కాదు, ఇది కామన్ టు ఆల్ బ్రాంచెస్ ఇన్ డిప్లొమా. ఓకే, తెలంగాణ స్టేట్లో ఉన్న డిప్లొమా కోర్సెస్ ఇంజనీరింగ్ బ్రాంచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. సెకండ్ సెమిస్టర్లో సిఎస్ 205C అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంది. అదే సబ్జెక్ట్ అందరికి ఇప్పుడు ఇదే కోడ్ ఉంటుంది కాబట్టి నేను సిఎస్ 205C అని చెప్తున్నాను. మీరేం వరి అవ్వక్కర్లేదు, మీ అందరికి కూడా ఇదే సబ్జెక్ట్. సో ఈ సిఎస్ 205C సబ్జెక్ట్ మీ అందరు చూస్తున్నారు ఇక్కడ. సిఎస్ 205 ప్రోగ్రామింగ్ ఇన్ సి అని ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఈ సబ్జెక్టుకి సంబంధించిన ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ వస్తాయి. ఓకే, 5th and 6th చాప్టర్స్ చెప్తే మీకు సరిపోతుంది. యాక్చువల్లీ నేను ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ చాప్టర్స్ మిడ్ 1, మిడ్ 2 సిలబస్లో కవర్ చేశాను. కాబట్టి ఇప్పుడు నా ఫోకస్ అంతా కూడా 5th and 6th చాప్టర్స్ మీద పెడతాను. ఎందుకంటే మీకు 5th and 6th చాప్టర్స్ నుంచి 20 మార్క్స్ వస్తాయి. మిగతా 20 మార్క్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, అంటే ఇక్కడ మీకు ఒక్కొక్క చాప్టర్కి 5 మార్క్స్ వెయిటేజ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పాలంటే 5th and 6th చెప్తే మీరు ఖచ్చితంగా వీటిని చదువుకోవడం వల్ల మీరు ఎగ్జామినేషన్ త్రూ గెట్ అవుతారు, అంటే ఎగ్జామినేషన్ నుంచి మీరు పాస్ అయిపోతారు, ఎగ్జామినేషన్ బయటపడిపోతారు. ఓకే, మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో కష్టం అనిపించే సబ్జెక్టు సిఎస్ 205C ప్రోగ్రామింగ్ ఇన్ సి లేదా సి ప్రోగ్రామింగ్ సబ్జెక్టు. దీంట్లో మనకి 5th and 6th చాప్టర్స్ ఇప్పుడు మనకి ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్లో, సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్ లేదా ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఈ 5th, 6th చాప్టర్స్ నుంచి ఎక్కువగా వస్తాయి. కాబట్టి వీటి గురించి చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ 5th చాప్టర్ వచ్చి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని ఉంది. హెడ్డింగ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని ఉన్నంత మాత్రం మీరు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి చదివితే సరిపోదు. దీంట్లో లైబ్రరీ ఫంక్షన్స్ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ ముందు చాప్టర్స్లో మనకు కవర్ అయి ఉంటాయి. ఆ లైబ్రరీ ఫంక్షన్స్ కూడా మనం చదువుకోవాలి. ఓకే, లైబ్రరీ ఫంక్షన్స్, హెడర్ ఫైల్స్, వాటి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. వాటి మనము లాస్ట్ మిడ్ సిలబస్లో చెప్పుకున్నాము. వాటిని కూడా మీరు ఒకసారి గోత్రూ అవ్వాలి. ఎందుకంటే ఈ చాప్టర్ మీరు చదవాలనుకుంటే ముందు టాపిక్స్ మీరు చదువుకొని ఉండాలి, సో దట్ మీకు అర్థం అవ్వాలి. ఓకే, అందుకని చెప్పి నేను ఇక్కడ ముందు టాపిక్స్ కూడా ఒకసారి మిమ్మల్ని రివైజ్ చేయమని చెప్తున్నాను. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఈ చాప్టర్లో మనకి యాక్చువల్లీ ఫంక్షన్స్, వాట్ ఈజ్ ఫంక్షన్ అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. అక్కడ చూడండి మీకు ఫంక్షన్ డెఫినేషన్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది, ఫంక్షన్ డెఫినేషన్. సో మనకు 1 మార్క్లో ఇది వస్తుంది. నీడ్ ఫర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, సో ఇది మీరు 3 మార్క్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నీడ్ ఫర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, అలాగే వాట్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని చెప్పి కూడా 1 మార్క్ క్వశ్చన్లో అడగొచ్చు. అండ్ దీని తర్వాత అడ్వాంటేజ్ ఆఫ్ ఫంక్షన్స్, లిస్ట్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఫంక్షన్స్. 3 పాయింట్స్ మీరు నేర్చుకోవాలి, ఎందుకంటే ఇది 3 మార్క్స్లో అడిగే క్వశ్చన్ కాబట్టి. ఎలిమెంట్స్ ఆఫ్ ఫంక్షన్స్, మాకు ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ ఫంక్షన్ అంటే దాని ఎలిమెంట్ సింటాక్స్ ఉంటుంది. ఫంక్షన్ డిక్లరేషన్కి సంబంధించిన సింటాక్స్ ఉంటుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి ఆ సింటాక్స్లో అనేవి మీరు తెలుసుకోవాలి. సో వాటిని మనము ఎలిమెంట్స్ ఆఫ్ ఫంక్షన్ అంటారు. ఓకే, అది మనకి ఏముంటుంది, రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, తర్వాత మనకి పెరాన్సిస్ ఉంటాయి, ఓపెన్, క్లోజ్. ఓకే, లెఫ్ట్, రైట్ పెరాన్సిస్ అని ఉంటాయి, వాటి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, సెమికాలన్ పెడతాము. అండ్ అలాగే ఇంకేమైనా ఉంటాయా అంటే కింద మీకు ఫంక్షన్ బాడీ ఉంటుంది, దాని తర్వాత బాడీ లోపల స్టేట్మెంట్, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ కంటే ముందు మనకి ఏముంటాయి, డిక్లరేషన్స్, దాని తర్వాత ఇనిషియలైజేషన్స్, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్, దాని తర్వాత రిటర్న్, ఇది ఉంటుంది. ఓకే, సో అవి మనకి ఎలిమెంట్స్ ఆఫ్ ఫంక్షన్స్ అవుతాయి. వాటి గురించి మీకు క్లాస్లో ఆల్రెడీ చెప్పి ఉంటారు. సో మీ బుక్లో ఒకసారి మీరు చూసుకుంటే ఆన్సర్ అది తెలిసిపోతుంది. రిటర్న్ వాల్యూస్ అండ్ దేర్ టైప్స్, ఇక్కడ రిటర్న్ వాల్యూస్ అండ్ దేర్ టైప్స్ అని చెప్పి మనకి, అంటే ఇందాక ఎలిమెంట్స్ ఆఫ్ ఫంక్షన్స్ అని చెప్పుకున్నాం కదా, అందుకని మనకి ఇక్కడ రిటర్న్ వాల్యూస్ అండ్ దేర్ టైప్స్ అని వచ్చింది. ఫంక్షన్ ప్రోటోటైప్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఫంక్షన్ ప్రోటోటైప్ అంటాడు, 3 మార్క్స్లో అడుగుతాడండి. ఫంక్షన్ ప్రోటోటైప్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ప్రోటోటైప్, అండ్ ఫంక్షన్ ప్రోటోటైప్లో ఏమేమి ఉంటాయని చెప్పి అడుగుతాడు. ఫంక్షన్ కాల్, వాట్ ఈస్ ఫంక్షన్ కాల్, ఇది 1 మార్క్లో అడిగే అవకాశం ఉంటుందా, ఎక్కువ వాటికి ఇది అడగడు. ఓకే, ఫంక్షన్ డెఫినేషన్ అంటే మనకి ఫంక్షన్ డిక్లరేషను తర్వాత ఫంక్షన్ డెఫినేషన్ అని ఉంటుంది. ఇక్కడ మనకి ఫంక్షన్ డెఫినేషన్ అని చెప్పి టాపిక్ మళ్ళీ ఇందాకేదో డిఫైన్ ఫంక్షన్ డెఫినేషన్ అని వచ్చింది, అది ఇది కన్ఫ్యూజ్ కావద్దు. అక్కడ వాట్ ఈజ్ ద ఫంక్షన్ అని చెప్పి డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడేమో మనకి వాట్ ఈజ్ యువర్ ఫంక్షన్ డెఫినేషన్ లుక్స్ లైక్ అని చెప్పి సింటాక్స్ ఉంటుంది. ఓకే, ఫంక్షన్ డెఫినేషన్లో రిటర్న్ టైపు, ఫంక్షన్ నేము, పెరాన్సిస్, ఓపెన్, క్లోజ్, లోపల ఆర్గ్యుమెంట్స్, దాని తర్వాత ఫ్లవర్ బ్రేస్, ఓపెన్, లోపల ఇనిషియలైజేషన్, డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్, తర్వాత మనకి ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్, రిటర్న్, ఓకే, సెమికాలన్ అని చెప్పి క్లోజ్, ఫ్లవర్ బ్రేస్, ఇది ఉంటుంది డెఫినేషన్. ఓకే, అది మీరు నేర్చుకోవాలి. స్కోపు, విజిబిలిటీ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్, ఇప్పుడు మనం ఫంక్షన్ డెఫినేషన్లో భాగంగా మనకి ఒక్కొక్క ఫంక్షన్లో మనకి వేరియబుల్స్ ఉంటాయి. లోకల్ వేరియబుల్సా, లేకపోతే స్టాటిక్ వేరియబుల్సా, ఆటోమేటిక్ వేరియబుల్సా, రిజిస్టర్ వేరియబుల్సా, గ్లోబల్ వేరియబుల్సా అని చెప్పి మనం తెలుసుకుంటాం కదా.
మీకు ఆల్రెడీ క్లాసెస్లో కవర్ అయి ఉంటాయి. ఆ కవర్ అయిన వాటిలో వీటి గురించి చెప్పింటారు. ఓకే, వాటి స్కోప్ ఏంటి, మరి ఈచ్ అండ్ ఎవ్రీ వీటిని ఏమంటారు అంటే స్టోరేజ్ క్లాసెస్ అంటారు. ఓకే, ఆ స్టోరేజ్ క్లాసెస్ మనకి ఏవేవి ఉంటాయి, ఆటోమేటిక్, తర్వాత స్టాటిక్, రిజిస్టర్ అండ్ గ్లోబల్ లేదా ఎక్స్టర్నల్ అని చెప్పి స్టోరేజ్ క్లాస్ ఉంటాయి. ఆ స్టోరేజ్ క్లాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరేజ్ క్లాస్తో క్రియేట్ చేసిన వేరియబుల్స్ ఏవైతే ఉంటాయి వాటికి స్కోప్ ఉంటుంది, విజిబిలిటీ ఉంటుంది, లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఈ 3 టాపిక్స్ మీరు చదువుకోవాలి. ఇక్కడ స్కోప్, విజిబిలిటీ, లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ వేరియబుల్ అని చెప్పి ఒక టేబుల్ ఉంటుంది మీకు బుక్లో. స్కోప్, విజిబిలిటీ, లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్ ఫర్ డిఫరెంట్ స్టోరేజ్ క్లాస్ అని చెప్పి మనకు ఒక టేబుల్ ఉంటుంది. అది మీరు నేర్చుకోవాలి. అది 5 మార్క్స్లో కూడా అడిగే అవకాశం ఉంటుందండి. ఎక్కువ మటుకైతే ఇది వాట్ ఈజ్ స్కోప్ అని చెప్పి, వాట్ ఈజ్ విజిబిలిటీ, వాట్ ఈజ్ లైఫ్ టైమ్ వేరియబుల్ అని చెప్పి ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ వేరియబుల్స్కి మనకి 1 మార్క్లో అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పింది ఈ టాపిక్ ఏదైతే స్కోప్, విజిబిలిటీ, లైఫ్ టైమ్ అని చెప్పానో దాని కంటిన్యూషన్ స్టోరేజ్ క్లాస్ అనమాట. యాక్చువల్లీ స్టోరేజ్ క్లాసెస్ గురించి చెప్పుకొని దాని తర్వాత స్కోప్, విజిబిలిటీ, లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుంది. మీ క్లాసెస్లో మీకు అలాగే కవర్ చేసి ఉంటారు. ఫంక్షన్స్, ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ టైప్స్ అని చెప్పి 4 టైప్స్ ఉంటాయి. సో వాటి గురించి నెక్స్ట్ టాపిక్. ఇది మనకి 5 మార్క్స్లో అడిగే అవకాశం ఉన్న టాపిక్ అండి. దీని నుంచి కంపల్సరీ మనకి ఒక 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ లాస్ట్ వరకు ఉన్నాయి చూడండి, ఇక్కడ లాస్ట్ వరకు ఈ ఏదైతే నేను హైలైట్ చేస్తున్నారో రిటర్న్ వాల్యూస్ అని చెప్పి, సో ఈ రిటర్న్ వాల్యూస్ హైలైట్ చేసేదాకా మనకి ఏముంటుంది అంటే 5 మార్క్స్ టాపిక్ ఉంటుంది. ఇక్కడ ఇది ఉంది చూడండి, రికర్షన్, శాంపుల్ ప్రోగ్రామ్స్ అండ్ రికర్షన్, పాసింగ్ అరేస్ టు ఫంక్షన్స్. ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ. ఓకే, మనకి ఈ 5th చాప్టర్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. 2 క్వశ్చన్లు అంటే ఏబీలు ఉంటాయి, మీకు అందరూ తెలుసు ఏబీలు ఉంటాయి కాబట్టి మొత్తానికి 4 క్వశ్చన్లు ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. స్కోప్, విజిబిలిటీ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్ ఇది ఒక 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. లేదా స్టోరేజ్ క్లాసెస్, ఆ స్టోరేజ్ క్లాసెస్ గురించి రాయమని చెప్పి డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్, స్కోప్, విజిబిలిటీ, లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్ ఎలా ఉంటుంది అని చెప్పి ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మీరు నేర్చుకోండి. ఫంక్షన్స్ విత్ నో ఆర్గ్యుమెంట్స్, నో రిటర్న్ వాల్యూస్ ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట. ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ నో రిటర్న్ వాల్యూస్ ఇది ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామ్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ సింటాక్స్ చదువుకోవాలి, మీరు దీని ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో చదువుకోవాలి. ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్ ఇది ఒక సింటాక్స్, దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఉంటుంది. ఫంక్షన్స్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూస్, సో ఇది కూడా మనము సింటాక్స్ నేర్చుకోవాలి. అండ్ ఆల్సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ నేర్చుకోవాలి. బుక్స్లో చాలా కాంప్లికేటెడ్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, కొన్ని బుక్స్లో ఈజీగా కూడా ఉంటాయి. బట్ మీకు ప్రోగ్రామ్ ఒకవేళ కాంప్లికేటెడ్ అనిపిస్తే చాట్ జీపీటీ మనకి తెలుసు కదా, ఏ చాట్ జీపీటీ ఉంది. సో ఏ చాట్ జీపీటీలో మీరు సింపుల్గా ఈ టాపిక్ టైప్ చేశారనుకోండి, సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ వస్తుంది, ఒక సింటాక్స్ వస్తుంది. సింపుల్ ప్రోగ్రామ్ తీసుకోవాలి. ఎడిషన్ ప్రోగ్రామ్, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ పంపించచ్చు, ఆర్గ్యుమెంట్స్ లేకుండా పంపించచ్చు, రిటర్న్ చేయొచ్చు సమ్. ఓకే, ఎడిషన్ చేసిన తర్వాత ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని రిటర్న్ చేయొచ్చు, రిటర్న్ చేయకపోవచ్చు. అలా దాన్ని బట్టి మనకి 4 ప్రోగ్రామ్స్ మీరు రాసుకుంటే సింపుల్గా మీకు దీని నుంచి 5 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. రికర్షన్, శాంపుల్ ప్రోగ్రామ్ అండ్ రికర్షన్. ఓకే, వాట్ ఈజ్ రికర్షన్, తర్వాత శాంపుల్ ప్రోగ్రామ్స్ అండ్ రికర్షన్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది, అది మీరు నేర్చుకోవాలి. ఓకే, వాట్ ఈజ్ రికర్షన్, రికర్షన్లో మీకు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. మనకి యాక్చువల్లీ ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు ఏందనేది కూడా కింద ఇస్తాడు, వాటిని బట్టి మనం చూసుకుందాము. పాసింగ్ అరేస్ టు ఫంక్షన్స్ ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్, ఇది 5 మార్క్స్లో అడుగుతాడండి. చూడండి, సపరేట్గా ఈ మొత్తానికి సపరేట్గా ఉన్నది ఏంటి అంటే ఇప్పుడు దా చెప్పుకున్న దాంట్లో అన్నింటిలో సపరేట్గా ఉంది ఏంటంటే పాసింగ్ అరేస్ టు ఫంక్షన్స్. సో ఇది డ్యామ్ షూర్ క్వశ్చన్ అండి, మీరు 5 మార్క్స్లో ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్. ఒకటి రికర్షన్ వస్తుంది, పాసింగ్ అరేస్ టు ఫంక్షన్ వస్తుంది, తర్వాత ఈ 4 టాపిక్స్ నుంచి మాత్రం ఏ క్వశ్చన్ వస్తుందో నేను చెప్పలేను, 4 నుంచి మాత్రం ఒకటి గ్యారంటీ వస్తుంది. స్కోప్, విజిబిలిటీ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ ఫంక్షన్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్, డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ తోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మాత్రం గ్యారంటీగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీని నుంచి మీకు ఏబి అని చెప్పి 4 క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ 4 క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటనేది మీకు నేను ఆల్రెడీ చెప్పాను, మీరు అది నేర్చుకోండి. అండ్ 3 మార్క్స్ క్వశ్చన్లో మీరు ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఏంటంటే నీడ్ ఫర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఫంక్షన్స్, లేకపోతే ఇక్కడ ఫంక్షన్ ప్రోటోటైప్ అని ఉంది. సో ఈ ఫంక్షన్ ప్రోటోటైప్ దీని గురించి మీరు నేర్చుకోవాలి 3 మార్క్స్లో. ఓకే, సో 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనకి 4 వస్తాయి దీని నుంచి. అంటే ఏబీలలో 2 క్వశ్చన్స్ కాబట్టి 4 క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఈజీగా క్వశ్చన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి, కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, అలాంటి క్వశ్చన్స్ మీరు నేర్చుకోండి, వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. మనకి ఇప్పుడు నేను వీడియో చేసే 30th మార్చిలో చేస్తున్నాను, మీకు ఇంకా నెల టైం ఉంది. అయినా మీకు అందరికీ ఎందుకు చేస్తున్నాను అంటే మీరు ఈ లోపు వీటిని రివైజ్ చేసుకున్నారు అనుకోండి, ఈజీగా మీరు ఈ సి ప్రోగ్రామింగ్ అనే దయ్యం సబ్జెక్టే అనుకోండి. ఎందుకంటే వేరే బ్రాంచెస్ వాళ్ళకైతే చాలా కష్టంగా ఉండే సబ్జెక్టు. మార్క్స్ కూడా నేను ఆల్మోస్ట్ ఒక 1600 మంది మిడ్ పేపర్లు దిద్దానండి. వాళ్ళు చాలా ఘోరంగా రాస్తున్నారు. అంటే వాళ్ళకి కాన్సెప్ట్ ఎలా రాయాలి ఏందనేది ఐడియా లేకపోవడం వల్ల ఇట్లా రాస్తున్నారు. కాబట్టే నేను ఇప్పుడు స్ట్రెస్ చేసి వీడియో చెప్తున్నాను, వీడియోలో స్ట్రెస్ చేసి ఏ క్వశ్చన్స్ వస్తాయి ఏందనేది చెప్తున్నాను. వీటిని మీరు సింపుల్గా
మీ క్వశ్చన్స్ ఆన్సర్ తెలియకపోతే మీరు ఏ చాట్ జీపీటీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్లో మనకి ఏ చాట్ జీపీటీ అని ఒక యాప్ దొరుకుతుంది. దాంట్లో మీరు క్వశ్చన్ టైప్ చేస్తే ఆన్సర్ వస్తుందండి. అవి నేర్చుకోండి చాలు. దాన్ని సింపుల్ అండ్ ఈజీగా మీకు ఆన్సర్ కావాలంటే సింపుల్ అండ్ ఈజీగా నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ కావాలని చెప్పి కూడా మీరు అడగవచ్చు. ఎట్లా అడిగితే అట్లా ఇస్తుంది. చాలా చాలా మంచిగా ఇస్తుంది ఆన్సర్స్. ఓకే, ఫిఫ్త్ చాప్టర్లో ఇప్పుడు మనకి యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ ఏముంటాయి. ఫిఫ్త్ చాప్టర్లో ఇప్పుడు నేను చెప్పాను డిఫైన్ ఫంక్షన్, ఇది నేర్చుకోవాలి 1 మార్క్. డిస్కస్ ది నీడ్ ఆఫ్ ఫంక్షన్, ఇది 3 మార్క్స్. ఓకే, లేదా లిస్ట్ ది నీడ్ ఆఫ్ ఫంక్షన్స్ అని చెప్పి ఒక 3 మార్క్స్ క్వశ్చన్. లిస్ట్ అవుట్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఫంక్షన్స్, ఇది 3 మార్క్స్. ఐడెంటిఫై ది ఎలిమెంట్స్ ఆఫ్ ఫంక్షన్స్, ఐడెంటిఫై ది ఎలిమెంట్స్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్కి అసలు ఏమేమి ఉంటాయి, ఫంక్షన్లో రిటర్న్ టైప్ ఉంటుంది, ఫంక్షన్ నేమ్ ఉంటుంది, తర్వాత పెరాన్సిస్, లెఫ్ట్ పెరాన్సిస్, రైట్ పెరాన్సిస్, మధ్యలో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, దాని తర్వాత సెమీకాలన్ ఉంటుంది, దాని తర్వాత కింద ఫంక్షన్ బాడీ ఉంటుంది, బాడీ లోపల ఏముంటుంది అదంతా రాస్తే సరిపోతుంది అండి. అంతమించి ఏం లేదు. ఇది చాలా ఈజీ. సింటాక్స్ మీరు నేర్చుకుంటే సింటాక్స్లో ఉన్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి రాస్తే సరిపోతుంది, అంటే హెడ్డింగ్స్ రాస్తే సరిపోతుంది. డిఫైన్ అండ్ డిస్కస్ ఫంక్షన్ ప్రోటోటైప్ చూడండి, ఇది 3 మార్క్స్లో వచ్చింది. డిఫైన్ అండ్ డిస్కస్ ఫంక్షన్ ప్రోటోటైప్. ఫంక్షన్ కాల్ అండ్ ఫంక్షన్ డెఫినిషన్ విత్ సింటాక్స్ అండ్ ప్రోగ్రామ్. ఇక్కడ ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డెఫినిషన్ విత్ సింటాక్స్ అండ్ ప్రోగ్రామ్ అంటే నార్మల్గా మీరు ఒక ఫంక్షన్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ క్రియేట్ చేయడానికి అండ్ ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎట్లా కాల్ చేయాలి, ఓకే, ఆ సింటాక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇది 3 మార్క్స్లో అడిగే క్వశ్చన్ అండి. డిస్కస్ స్కోప్, విజిబిలిటీ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ ఫంక్షన్స్, ఇది 5 మార్క్స్ క్వశ్చన్. ఓకే, సో డిస్కస్ ది స్కోప్, విజిబిలిటీ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ ఫంక్షన్స్, దీంట్లో 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీకు 1 మార్క్ క్వశ్చన్ కూడా నేను చెప్పాను కదా, ఆటోమేటిక్ వేరియబుల్ స్కోప్ ఎలా ఉంటుంది, విజిబిలిటీ ఎలా ఉంటుంది, లైఫ్ టైమ్ ఎలా ఉంటుంది. తర్వాత మీకు రెండో టైప్ స్టాటిక్ వేరియబుల్ స్కోప్ ఎలా, విజిబిలిటీ ఎలా, లైఫ్ టైమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టాటిక్ వేరియబుల్ ఎలా ఉంటుంది అని చెప్పి మీకు టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ దాని గురించి మనకి 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్కి సంబంధించిన నాలుగు స్కోపు, విజిబిలిటీ, లైఫ్ టైమ్, ఈ మూడు నేర్చుకోండి. 3 4 12 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. ఓకే, ఇది మీకు ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్లో 5 మార్క్స్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. 1 మార్క్లో కూడా అడగవచ్చు, లేదా డిఫరెన్షియేట్ బిట్వీన్ స్కోప్, విజిబిలిటీ, డిఫరెన్షియేట్ బిట్వీన్ స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అని చెప్పి కూడా మీకు అడగవచ్చు. అంటే స్టాటిక్ వేరియబుల్కి స్కోప్, విజిబిలిటీ, లైఫ్ టైమ్ ఎలా ఉంటుంది, అలాగే ఆటోమేటిక్ వేరియబుల్కి స్కోప్, విజిబిలిటీ, లైఫ్ టైమ్ ఎలా ఉంటుంది అని చెప్పి డిఫరెన్షియేట్ అని చెప్పి కూడా క్వశ్చన్ అడగవచ్చు 3 మార్క్స్లో. తర్వాత క్లాసిఫై డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్, ఇది మీకు లాంగ్ క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మీ స్టోరేజ్ క్లాసెస్ ఏవేవి ఉంటాయో ఆ పేర్లన్నీ రాస్తారు, దాని తర్వాత వాటి స్కోపు, విజిబిలిటీ, లైఫ్ టైమ్ ఎలా ఉంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అంటే మీరు 5.6 5.7 కంబైన్డ్గా చదువుకుంటే 5 మార్క్స్ క్వశ్చన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇది కొద్దిగా థియరీ టాపిక్ కాబట్టి క్వశ్చన్స్ ఎలాగైనా వాళ్ళు ఫ్రేమ్ చేయొచ్చు. బట్ నా దగ్గర క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, నేను ఎలా ఫ్రేమ్ చేశాము ఏంది అని చెప్పి కూడా ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. ఒక డాక్యుమెంట్ రూపంలో ఇస్తాను, మీకు లింక్ ఇస్తాను. ఆ లింక్ గూగుల్ డ్రైవ్లో పెడతాను. మీరు గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసిన ఆ డాక్యుమెంట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే 2nd చాప్టర్ 5th చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు నేర్చుకోవచ్చు. ఓకే, అండ్ 5.8 5.9 5.10 5.11. ఓకే, ఇక్కడ చూడండి 8 9 10 11 నేను ఆల్రెడీ చెప్పాను. వీటికి సంబంధించిన సింటాక్స్లు మీరు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ బుక్లో ఉంటాయి. సింపుల్గా వాటి సింటాక్స్, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ నేర్చుకోండి. సింపుల్ ప్రోగ్రామ్ నేర్చుకోండి. దీని నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేయమని సొంతంగా ఒక క్వశ్చన్ రాసి దానికి వితౌట్ ఆర్గ్యుమెంట్, విత్ ఆర్గ్యుమెంట్స్ అని ఏం అడగడు. కాబట్టి మీరు సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి నేర్చుకొని దాని సింటాక్స్ కూడా నేర్చుకుంటే సరిపోతుంది. ఇది 5 మార్క్స్ క్వశ్చన్. 8 9 10 11 నుంచి మీకు 5 మార్క్స్ వస్తాయి. అండ్ 5.12 ఇల్లస్ట్రేట్ పాసింగ్ అరేస్ టు ఫంక్షన్స్ యాజ్ ఆర్గ్యుమెంట్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. నేను ఇందా చెప్పాను సపరేట్గా ఇది డిఫరెంట్గా ఒక ప్రోగ్రామ్ లాగా ఇచ్చాడు, దీన్ని మీరు నేర్చుకోండి అని చెప్పి. ఈ సింపుల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ మీరు బుక్లలో ఏ బుక్లో చిన్నగా ఉంటే ఆ బుక్లో ఉన్న చిన్న ప్రోగ్రామ్ నేర్చుకోండి, సరిపోతుంది. 5 మార్క్స్లో రేపు మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా కళ్ళు మూసుకొని అడిగే క్వశ్చన్ ఏంటంటే 5.12. తర్వాత 5.13 డిఫైన్ రికర్షన్, ఇది 1 మార్క్లో కూడా అడుగుతాడు. 1 మార్క్లో అడిగేసేయచ్చు, లేకపోతే 3 మార్క్స్లో మనకి 1 మార్క్లో వచ్చి మళ్ళీ 5 మార్క్స్లో కూడా రావచ్చు. ఓకే, డిఫైన్ రికర్షన్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ఫైండింగ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ యూజింగ్ రికర్షన్ అని చెప్పి అడగొచ్చు. లేదా కంప్యూట్ x పవర్ n, హింట్ x రేజ్ టు ద పవర్ n, అంటే x ఇంటూ x n టైమ్స్ వచ్చేటట్టు రికర్షన్ ప్రోగ్రామ్ రాయమని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఒకవేళ మీకు రాకపోతే కూడా చాట్ జీపీటీలో టైప్ చేసేయండి, సింపుల్గా చూడండి. నేను చెప్తాను ఇప్పుడు. సో ఓపెన్ AI చాట్ జీపీటీ అని ఉంది కదా, దీనిలో మనం లాగిన్ అయితే సరిపోతుంది. లాగిన్ అయిపోవాలి. మనకు ఆల్రెడీ లాగిన్ ఉంటే ఇంకేమి ఇబ్బంది ఉండదు. ఇలా టైప్ చేయండి.
చూడండి, సింపుల్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చేస్తుంది ఇది. ఇక మీకు వరీ ఏం అవసరం లేదు, ఈ ప్రోగ్రామ్ కాపీ చేసుకొని దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుందండి, ఎంత ఈజీగా ఇచ్చేసింది. ఓకే, సో ఇలా ఒక ప్రోగ్రామ్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఇది మనకి యాక్చువల్లీ రికర్షన్ సంబంధించింది అన్నట్టు, ఇది రికర్షన్. ఓకే, సో రికర్షన్ ప్రోగ్రామ్ ఇది మెయిన్ ఫంక్షన్, దాని తర్వాత ఫంక్షన్ యూజర్ డిఫైన్ ఫంక్షన్, పవర్ ఈ ఫంక్షన్ పేరు ఇది. ఓకే, ఇది నేర్చుకుంటే మీరు సరిపోతుంది ఈ కాన్సెప్ట్. చాట్ జీపీటీలో మనకు అన్ని ప్రోగ్రామ్స్ కూడా వచ్చేస్తాయి, నేను చెప్పా కదా. మనకి రాకపోయినా సరే చాట్ జీపీటీ మనల్ని సూపర్ హీరోస్గా తయారు చేసి పెడుతుంది. ఫిబొనాకీ సిరీస్ కూడా మీరు అట్లానే కొట్టుకోండి, దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్కి సంబంధించి నేను ఒకవేళ దీని ప్రోగ్రామ్ మనకి ఏ క్వశ్చన్ కావాలన్నా నేర్చుకోవచ్చు. ఓకే, క్లాసిఫై డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్. నేను ఇప్పుడు సపోజ్ ఇది కావాలనుకుంటున్నాను. చూడండి, క్లాసిఫై డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్, ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాసెస్. ఇది నేర్చుకోండి అన్ని, ఇది నేర్చుకోండి. మీకు బుక్లలో ఎలా ఉందో ఏమో తెలియదు, కానీ మీరు సింపుల్గా ఇది నేర్చుకుంటే చాలు. స్కోపు, లైఫ్ టైము, యూజ్డ్ ఫర్, స్కోపు, లైఫ్ టైము, ఇలా దీన్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నోట్ చేసుకోండి, లేదా బుక్లో రాసుకోండి నీట్గా. ఇగో ఇది టేబుల్, నేను చెప్పింది టేబుల్. ఓకే, దాని స్కోప్ ఎలా ఉంటుంది, లోకల్, ఆటోమేటిక్, ఎక్స్టర్నల్, స్టాటిక్. ఓకే, డిఫాల్ట్ వాల్యూ ఏముంటుంది, లైఫ్ టైం ఏముంటుంది, కీవర్డ్ ఏంది, నీట్గా ఇస్తుందండి చాట్ జీపీటీ. ఓకే, మీకు ఇక ఇంతకంటే అవసరమే లేదు. టెక్స్ట్ బుక్ కూడా బొక్క, నన్ను అడిగితే అవసరమే లేదు. ఇక చూడండి, నెక్స్ట్ 6th చాప్టర్. ఇప్పుడు 6th చాప్టర్లో టాపిక్స్ అన్నీ నేను చెప్పడం వేస్ట్, ఎందుకంటే 6th చాప్టర్ మనకి క్వశ్చన్స్ ఇక్కడే కనిపిస్తున్నాయి. చూసుకోండి, డిఫైన్ స్ట్రక్చర్, స్టేట్ ద యూజెస్ ఆఫ్ స్ట్రక్చర్, ఇది 1 మార్క్. స్టేట్ ద యూజెస్ ఆఫ్ స్ట్రక్చర్స్, స్టేట్ ది యూజెస్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఇది 3 మార్క్స్లో అడుగుతాడు. డిక్లేర్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎ స్ట్రక్చర్, టెంప్లేట్ అండ్ స్ట్రక్చర్ వేరియబుల్స్, ఇది మనకి 5 మార్క్స్లో అడుగుతాడండి. ఓకే, డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎ స్ట్రక్చర్, టెంప్లేట్ అండ్ స్ట్రక్చర్ వేరియబుల్. ఎక్స్ప్లెయిన్ యాక్సెసింగ్ స్ట్రక్చర్ మెంబర్స్ యూజింగ్ డాట్ ఆపరేటర్, చాలా సార్లు అడిగాడు ఇది 5 మార్క్స్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ యాక్సెసింగ్ స్ట్రక్చర్ మెంబర్స్ యూజింగ్ డాట్ ఆపరేటర్. నెక్స్ట్, డెవలప్ ఏ సి ప్రోగ్రామ్ టు క్రియేట్ ఇనిషియలైజ్ స్ట్రక్చర్ అండ్ యాక్సెస్ డేటా మెంబర్స్. సో ఇప్పుడు నా క్వశ్చన్ నాకు ప్రోగ్రామ్ కావాలి. నాకు ప్రోగ్రామ్ కావాలంటే నేను ఏం చేస్తాను, చాట్ జీపీటీలో టైప్ చేస్తాను. చూడండి, చేసింది. చూడండి, రైట్, చిన్న ప్రోగ్రామ్ ఇది తీసుకొని మీరు పక్క పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, ఇలా దీన్ని సింటాక్స్ కూడా నేర్చుకోవచ్చు. సింటాక్స్ పనికి వస్తుంది, మీరు కావాలనుకుంటే ప్రోగ్రామ్కి పనికి వస్తుంది, అన్నిటికీ పనికి వచ్చేస్తుంది. ఓకే, డైరెక్ట్ ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. సింటాక్స్ టు నో ద సైజ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్, సింటాక్స్ టు నో ద సైజ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్. సపోజ్ నాకు ఇది కావాలి, సింటాక్స్ టు నో ద సైజ్ ఆఫ్ స్ట్రక్చర్. మళ్ళీ నేనేం చేస్తాను, మళ్ళీ డిలీట్. ఓకే, క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్, సింటాక్స్ టు నో ద సైజ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్, అది ప్రోగ్రామ్ కూడా వచ్చేసింది. సింటాక్స్ టు నో ద సైజ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్, ఈజీగా ఇచ్చేసేది. చూడండి, ఇన్ సి యూ కెన్ యూజ్ ది సైజ్ ఆఫ్ ఆపరేటర్ టు డిటర్మైన్ ది సైజ్ ఆఫ్ స్ట్రక్చర్, సింటాక్స్. ఓకే, మీకు ఆన్సర్స్ కూడా బుక్లో బాగా ఉండకపోతే మీరు చాట్ జీపీటీ అప్లికేషన్ వాడుకోండి. డిస్కస్ నెస్టెడ్ స్ట్రక్చర్ కాన్సెప్ట్. సో ఇది మనకి 1 మార్క్లో అడుగుతాడండి, సింటాక్స్ టు నో ద సైజ్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ పైన క్వశ్చన్ 6.5 అనేది 5 మార్క్స్ క్వశ్చన్లో అడుగుతాడు, ఇది 1 మార్క్లో అడుగుతాడు. ఓకే, డిస్కస్ నెస్టెడ్ స్ట్రక్చర్ కాన్సెప్ట్, దీనిలో మీకు కింద ప్రోగ్రామ్ ఉంటుంది. ఇల్లస్ట్రేట్ ది కాన్సెప్ట్ ఆఫ్ నెస్టెడ్ స్ట్రక్చర్ విత్ ఏ ప్రోగ్రామ్. ఇది అసలు నెస్టెడ్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే స్ట్రక్చర్ ఇన్ స్ట్రక్చర్, స్ట్రక్చర్ ఇన్సైడ్ అనదర్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ నెస్టెడ్ స్ట్రక్చర్. అంటే మనకి నెస్టెడ్ లూప్స్ లాగా ఎలాగ వచ్చాయో అలాగే ఒక నెస్టెడ్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇల్లస్ట్రేట్ ది కాన్సెప్ట్ ఆఫ్ నెస్టెడ్ స్ట్రక్చర్ విత్ ఏ ప్రోగ్రామ్, ఇది మీరు నేర్చుకోండి. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగినా, ఈ పైన 6.7 అడిగినా, 6.8 అడిగినా ఈ ప్రోగ్రామ్ నేర్చేసుకొని ఇది రాసిస్తే సరిపోతుంది. నో ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్స్ అండ్ అర్రేస్, ఇది 3 మార్క్స్లో అడుగుతారండి. నో ది డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్స్ అండ్ అర్రేస్. ఇల్లస్ట్రేట్ అర్రే ఆఫ్ స్ట్రక్చర్స్, స్ట్రక్చర్స్ కంటైనింగ్ అర్రేస్, అర్రే ఆఫ్ స్ట్రక్చర్స్ కంటైనింగ్ అర్రేస్. మీకు ఇది కాంప్లికేటెడ్. ఇల్లస్ట్రేట్ అర్రే ఆఫ్ స్ట్రక్చర్స్, అర్రే ఆఫ్ స్ట్రక్చర్స్ అంటే స్ట్రక్చర్స్ అర్రే లోపల ఎలిమెంట్స్ లాగా స్టోర్ అయినాయి. స్ట్రక్చర్స్ ఏం చేస్తున్నాడు, అర్రే లోపల ఎలిమెంట్స్ లాగా స్టోర్ అయినాయి. ఓకే, అదే ఒక టాపిక్, దానికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. స్ట్రక్చర్స్ కంటైనింగ్ అర్రేస్, స్ట్రక్చర్ లోపల ఏముంటాయి, ఎలిమెంట్స్ ఉంటాయి. ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, హెటరోజీనియస్ ఎలిమెంట్స్ ఉంటాయి. మీకు ఈ చాప్టర్ ఇంకా అయిండకపోవచ్చు. స్ట్రక్చర్ అనేది ఏంటంటే హెటరోజీనియస్ కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ డేటా ఐటమ్స్. ఆ ఇండివిజువల్ డేటా ఐటమ్స్లో వన్ ఆఫ్ ది ఐటమ్ ఏమై ఉండొచ్చు, అర్రే అయి ఉండొచ్చు. అప్పుడు మనకి స్ట్రక్చర్ కంటైనింగ్ అర్రే అనే టాపిక్ వస్తుంది. స్ట్రక్చర్ లోపల అర్రే అనే ఒక ఎలిమెంట్ ఉంది. అర్రే అంటే ఇంటూ ఏ ఆఫ్ 10, ఇంటూ బి ఆఫ్ 20,
లేకపోతే క్యార్ ఏ ఆఫ్ 20 ఇట్లా ఏదో ఒక అరే ఉంది అన్నట్టు. స్ట్రక్చర్ లోపల ఒక ఎలిమెంట్, వన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఏంటి, అరే. ఓకే, అది ఈ టాపిక్ అన్నట్టు. అరే ఆఫ్ స్ట్రక్చర్స్ కంటైనింగ్ అరేస్, అరే ఆఫ్ స్ట్రక్చర్స్ కంటైనింగ్ అరేస్ అంటే ఇక్కడ ఏంటి, స్ట్రక్చర్స్ కి మనం అరే క్రియేట్ చేసాం. అంటే అరే లోపల ఏమున్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ స్ట్రక్చర్ లో ఏమున్నాయి, మళ్ళా ఎలిమెంట్, వన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఏముందంటే అరే ఉంది. ఓకే, అలాంటి టాపిక్ ఏంటంటే అరే ఆఫ్ స్ట్రక్చర్స్ కంటైనింగ్ అరేస్. అరే ఆఫ్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి, ఒక్కొక్క అరేలో ఎలిమెంట్ ఏంటి అంటే స్ట్రక్చర్. ఒక్కొక్క అరేలో, అరే అంటే ఏంటంటే హోమోజీనియస్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ కదా, ఆ హోమోజీనియస్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఇప్పుడు ఏంటి అంటే స్ట్రక్చర్స్ అన్నట్టు. అంటే స్ట్రక్చర్ 1, స్ట్రక్చర్ 2, స్ట్రక్చర్ 3, స్ట్రక్చర్ 4 ఇవన్నీ ఏంటంటే ఎలిమెంట్స్ ఆఫ్ అరే అన్నట్టు. అందుకనే అరే ఆఫ్ స్ట్రక్చర్స్ అయింది. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ లోపల మళ్ళీ ఏమున్నాయి, అరేస్ ఉన్నాయి. స్ట్రక్చర్ లోపల ఏమున్నాయి, ఇండివిజువల్ స్ట్రక్చర్ 1, స్ట్రక్చర్ 2, స్ట్రక్చర్ 3 లోపల అరేస్ ఉన్నాయి. అరే 1, అరే 2, అరే 3 అనేవి సపరేట్ గా ఎలిమెంట్స్ లాగా ఉన్నాయి. ఆ టాపిక్ అన్నట్టు, దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, మీకు ఒకవేళ దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ కావాలన్నా మనం ఏం చేయొచ్చు, సింపుల్ గా చాట్ జీపీటీలో టైప్ చేసేయచ్చు. సో అది మనకి ప్రోగ్రామ్స్ ఇచ్చేస్తుంది. అరే ఆఫ్ స్ట్రక్చర్స్ చూడండి, అరే ఆఫ్ స్ట్రక్చర్స్, స్ట్రక్చర్స్ కంటైనింగ్ అరేస్, అరే ఆఫ్ స్ట్రక్చర్స్ కంటైనింగ్ అరేస్, అరే ఆఫ్ స్ట్రక్చర్స్ కంటైనింగ్ అరేస్. ఇంత సింపుల్ గా ఇచ్చేసింది చూడండి. ఓకే, అరే ఆఫ్ స్ట్రక్చర్, మల్టిపుల్ స్ట్రక్చర్ వేరియబుల్స్ స్టోర్డ్ ఇన్ ఎన్ అరే, మల్టిపుల్ స్ట్రక్చర్ వేరియబుల్స్ స్టోర్డ్ ఇన్ ఎన్ అరే, స్ట్రక్చర్ కంటైనింగ్ అరే, స్ట్రక్చర్ విత్ ఎన్ అరే యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ మెంబర్ లేదా ఎలిమెంట్స్. నేను ఇందా చెప్పినట్టు అరే ఆఫ్ స్ట్రక్చర్స్ కంటైనింగ్ అరేస్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ an array where each element is a structure containing an array. ఓకే, అరే స్ట్రక్చర్, అరేలో ఏమున్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ స్ట్రక్చర్లో ఏమున్నాయి, మళ్ళా అరేస్ లాంటివి ఎలిమెంట్స్ ఉన్నాయి అనమాట. అది టాపిక్. ఓకే, మీకు ఇక్కడ చూడండి ఆన్సర్స్ మీరు ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. 6th చాప్టర్ 5th చాప్టర్ కావాలంటే నేను ఇదంతా కూడా సపరేట్ ఒక టాపిక్, ఒక చాప్టర్ లాగా, ఒక్కొక్క చాప్టర్ ఎలా ఉంటుంది అనేది ఆన్సర్స్ ప్రిపేర్ చేసి కూడా మీకు ఒక డాక్యుమెంట్ లాగా ప్రొవైడ్ చేస్తాను. మీరు కామెంట్లో అడగండి కావాలంటే. ఓకే, మీకు చేసుకోవడం ఈజీయే. ఓకే, illustrate array of structures using sample program. illustrate array of structures using sample program. ఇప్పుడు చెప్పుకున్నాం ఈ 6.10లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సపరేట్ టాపిక్స్ ఉంటాయి మనకి. illustrate array of structures using sample program. ఇది ఒక ప్రోగ్రామ్ నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు ఈ పైన చెప్పుకున్న దాంట్లో అన్నింటిలో ఇంపార్టెంట్ ఏంటంటే array of structures using sample program. ఇది నేర్చుకోవాలి మీరు. 6.11 ఇక్కడ 3 ఉన్నాయి. ఈ మూడిట్లో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే array of structures using sample program. array of structures అంటే ఫస్ట్ టాపిక్. ఈ మూడిట్లో ఫస్ట్ ఏంటి, అరే ఆఫ్ స్ట్రక్చర్స్. ఇది ప్రోగ్రామ్ మీరు నేర్చుకోవాలి. ఇల్లస్ట్రేట్ స్ట్రక్చర్ యాజ్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్నింగ్ ఆఫ్ స్ట్రక్చర్ వేరియబుల్ యాజ్ ఫంక్షన్ వాల్యూస్. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ మనకి చాట్ జీపీటీ చాలా ఇస్తుంది. చాట్ జీపీటీ తోటి మనము ఈజీగా గెట్ ఆన్ అయిపోవచ్చు అండి. చూసుకోండి, పాసింగ్ స్ట్రక్చర్ యాజ్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ ఫస్ట్ది, పాసింగ్ బై రిఫరెన్స్ యూజింగ్ పాయింటర్స్. సో ఇలా మనకి ప్రోగ్రామ్ జనరేట్ చేసి ఇచ్చేస్తుంది, అది నీట్గా జనరేట్ చేసి ఇస్తుంది. రిటర్నింగ్ స్ట్రక్చర్ ఫ్రమ్ ఏ ఫంక్షన్, రిటర్నింగ్ స్ట్రక్చర్ ఫ్రమ్ ఏ ఫంక్షన్ అంటే స్ట్రక్చర్ వేరియబుల్ని పంపిస్తాం రిటర్న్ చేసేటప్పుడు, అంతే. ఓకే, పాసింగ్ బై వాల్యూ, పాసింగ్ బై రిఫరెన్స్, రిటర్నింగ్ స్ట్రక్చర్. మీకు టాపిక్ బుక్లో ఉన్నా లేకపోయినా ఇది మీరు నీట్గా వీటిని మీరు వెతుక్కుంటే చాట్ జీపీటీలో ఆన్సర్స్ కూడా వచ్చేస్తున్నాయి. డిఫైన్ యూనియన్, ఇది 1 మార్కులో అడుగుతాడు. ఇది మనకి ఇప్పుడు దీంట్లో ఒక క్వశ్చన్ వస్తుందండి. దీని నుంచి ఒక క్వశ్చన్ అండ్ దీని నుంచి ఒక క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్. ఏబీలో అనుకుంటున్నాం కదా, ఏబీలో 6.11 6.12 ఒక క్వశ్చన్ కవర్ చేస్తాయి. ఓకే, అండ్ దీని తర్వాత యూనియన్, డిఫైన్ యూనియన్ 1 మార్కులు అడుగుతాడు. స్టేట్ ద యూసేజ్ ఆఫ్ యూనియన్స్, స్టేట్ ద యూసేజ్ ఆఫ్ యూనియన్, ఇది 1 మార్కులు అడుగుతాడు. డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ యూనియన్, డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ యూనియన్ 3 మార్క్స్లు అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ యాక్సింగ్ ఆఫ్ యూనియన్ మెంబర్స్ యూజింగ్ డాట్ ఆపరేటర్, ఇది అడగకపోవచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ ఈ పైన చెప్పుకున్నాం. ఎక్స్ప్లెయిన్ యాక్సింగ్ ఆఫ్ స్ట్రక్చర్ మెంబర్స్ యూజింగ్ డాట్ ఆపరేటర్, ఇది చెప్పుకున్నాం కాబట్టి ఇక దీన్ని అడిగే అవకాశం లేదు. నో ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్, మనకి రెండింటిని కవర్ చేయాలనుకుంటే సింపుల్గా ఇది 3 మార్క్స్లో అడుగుతాడు. అంటే ఈ యూనియన్ టాపిక్ నుంచి మనకి లాంగ్ క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే లేదు, మనకి 3 మార్క్స్ క్వశ్చన్సే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నో ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్ అనేది ఒక 3 మార్క్స్ క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇవి మనకి 6th చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ మనకు ఉన్న టాపిక్స్ 17 టాపిక్స్. వీటికి సంబంధించి మీరు మెటీరియల్ ఇప్పుడు కంప్యూటర్ లేకపోయినా ఫోన్లో అయినా మీరు మెటీరియల్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, మీకు అవసరమైతే నన్ను అడగండి, నేను మొత్తం ఈ టాపిక్స్ అన్నిటి చాట్ జీపీటీలో టైప్ చేసి వాటికి సంబంధించిన క్వశ్చన్స్, ఓకే, చాప్టర్ మొత్తం వైజ్గా క్వశ్చన్ ఆన్సర్స్ టైప్లో మీకు ప్రిపేర్ చేసి ఆ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను. మీరు దాన్ని చదువుకుంటే సరిపోతుంది. ఓకే, సో నాకు తెలిసినంత వరకు ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి తప్పకుండా మీకు
మిడ్ మిడ్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఏదైతే మిడ్ 1 మిడ్ 2 సిలబస్ చెప్పానో వాటిలో ఉన్న క్వశ్చన్స్ కవర్ చేసుకోండి. అవి 20 మార్క్స్ వస్తాయి. మీట్లో వాటిలో ఆల్రెడీ మిడ్ 1 మిడ్ 2లో వచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. వాటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను టెస్ట్ చేసి చెప్పినాయి మీరు చదువుకోండి. అండ్ 5th 6th చాప్టర్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నాము. వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఎట్లా ఎత్తుకోవాలో నేను చాట్ జీపీటీలో చూపించాను మీకు. ఇప్పుడు నేను ఆల్రెడీ chatgpt.com అనే వెబ్సైట్ టైప్ చేయండి. దాంట్లో మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మీకు ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ మీరు టైప్ చేస్తే దానికి సంబంధించిన ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఓకే, వీటిని మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. మీకు అవసరమైతే నేను కూడా నోట్స్ తయారు చేసి ఇస్తాను. ఓకే, సో నాకు తెలిసినంత వరకు ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు మీరు సంతోషిస్తారు అనుకుంటున్నాను. ఓకే, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోతో పాటు మీరు మిడ్ 1 మిడ్ 2 టాపిక్స్ ఏవైతే మనం చెప్పుకున్నాం వాటిని కూడా మీరు ఒకసారి తరోగా ప్రిపేర్ అవ్వండి. సో దట్ మీరు మా సి ప్రోగ్రామింగ్ నుంచి ఖచ్చితంగా మీరు గెట్ ఆన్ అయిపోతారు అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ encouraging me. Wish you all the best for your C programming examination. Hope you will like this video and subscribe my YouTube channel.